హలో హాయ్ అందరికి, నేను మీ నవసందీప్. ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న గద్వాల్ జిల్లా గట్టు మండలం గోవిందరాజు పట్టణం సంధ్యా జయరాజ్ అన్న గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అన్న, మీరు ఇలాంటి బర్త్డేలు ఇంకా ఎన్నో జరుపుకోవాలని చెప్పేసి నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే సినీ ఇండస్ట్రీలో కూడా మీరు అనుకున్న లక్ష్యాలను సాధించాలని చెప్పేసి నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానన్న. వన్ సెకండ్, విష్ యూ మెనీ మోర్ హ్యాపీ బర్త్డే. సంధ్యా జయరాజ్ దాదాపు 2 నెలల పైగా నుంచి సంధ్యా జయరాజ్ పేరు మారుమ్రోగుతుంది 2 తెలుగు రాష్ట్రాల్లో. ఏంటో స్పెషల్ తెలుసు? నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. గద్వాల్ కు చెందినటువంటి జయరాజ్ తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు జయరాజ్ ఉన్నారు, వారితో మాట్లాడదాం. హలో జయరాజ్ గారు, నమస్కారం. ఎలా ఉన్నారు? చాన్నాళ్ళైంది చూసి. బాగున్నారు, సంతోషంగా కనబడుతున్నారు. అతని పేరు సంధ్యా జయరాజ్. తను గద్వాల్ జిల్లా గొర్లకాందొడ్డి గ్రామానికి చెందినవాడు. काफी फैन फॉलोइंग है. हाल ही में उन्हें एक फैन ने अनोखा गिफ्ट दिया. इस फैन ने अपने धान के खेत से उनका पोर्ट्रेट बनाया और फिर अपने खेत की फोटो फ्रेम करवाकर उनसे मिलने आया. అభిమాన హీరో కోసం ఏదైనా చేస్తారు. వ్యయ ప్రయాసలకు కూడా వెనకాడరు. జోగులాంబ గద్వాల జిల్లా గట్టు మండలం గొర్లఖాందొడ్డి గ్రామానికి చెందిన జయరాజ్. హాయ్, వెల్కమ్ టు టీవీ 45. తెలంగాణలోని గద్వాల జిల్లా గోర్లఖాందొడ్డికి చెందిన జయరాజ్ అనే జయరాజ్ అతని పేరు. కాకపోతే ఇంకొకరి గురించి మనం మాట్లాడుకోవాలి. వారు కూడా మెగా ఫ్యాన్స్ అందరికీ బాగా తెలిసిన వారే. ఆయనే జయరాజ్ గారు. జయరాజ్ గారు అందరూ తెలుసు కదా, మన మెగా ఫ్యాన్స్ అందరికీ తెలుసు. ఏదైనా కొత్తగా చేస్తేనే నలుగురిలో మెప్పు అనే విజయ సూత్రాన్ని నమ్మిన జయరాజ్. ఆయన గురించి చెప్పాలి అంటే గద్వాల్ జిల్లా గట్టు మండలం గొర్లఖాన్ దొడ్డి గ్రామ వాస్తవ్యుడు శ్రీ జయరాజ్ గారు. అలాగే జయరాజ్ గారు, జయరాజ్ గారికి కూడా స్వాగతం సుస్వాగతం. అలాగే జయరాజ్ గారికి, జయరాజ్ గారు వాళ్ళ ఊర్లో ఒక హీరో అయిపోయారు. యాక్చువల్గా రైతు కుటుంబంలో ఉన్న వ్యక్తి వారి అభిమానాన్ని, ప్రేమని చాటుకోవాలంటే ఈ రూపంలో కూడా చాటుకోవచ్చా అనే కొత్త కోణాన్ని వెలికి తీశాడనమాట. నిజంగా జయరాజ్, హ్యాట్స్ ఆఫ్ టు జయరాజ్. అసలు చర్మం నిక్కపొడుచుకుంది అంటారు కదా, ఆ విధంగా అనిపించింది. హ్యాట్స్ ఆఫ్ అంటే చెప్పకుండా ఉండలేకపోతున్నాను. జోగులాంబ దీవెనతో హైదరాబాద్ కై నడిచావే, ఊరు వడా వీధుల్లో నా ఊరేగిపోయెను జయరాజన్న. గుండెల్లో ధైర్యం నింపి నడిచావే ఓ సైనికుడై, చీకటిలో వెలుగై నిలిచి శిఖరాన్నే చూపించావే. హాయ్, వెల్కమ్ టు టాప్ తెలుగు టీవీ. ఓ వీరాభిమాని తాజాగా ఒక ఊహించని గిఫ్ట్ ఇచ్చి చరణ్ ను ఫిదా చేసేశాడు. తెలంగాణలోని గద్వాల్ జిల్లాకు చెందిన రామ్ చరణ్ వీరాభిమాని జయరాజ్ గట్టు మండలం గోర్లఖాందొడ్డి ప్రాంతంలో. మీరు మంచి కథలు రాస్తారనేసి తెలుసు, అండ్ సినిమా ఫీల్డ్ లో డైరెక్షన్స్ చెయ్యాలనేసి ఒక ప్లాన్, గోల్ ఉంది. నెక్స్ట్ అమ్మ బ్లెస్సింగ్స్ తోటి ఆ కోరిక కూడా తీరుతుంది మీకు. అమ్మా అమ్మా నీ పసివాణమ్మ, నువ్వే లేక వసివాడానమ్మ, మాటే లేకుండా నువ్వే మాయం, కన్నీరవుతోంది ఎదలో గాయం అయ్యో. తర్వాత రామ్ చరణ్ గారు, స్వామినాయుడు గారు, చిరంజీవి గారు బ్లెస్సింగ్స్ ఉన్నాయంటే మీ గోల్కి రీచ్ అవుతారు. అది ఆ టైము ఎంతో దూరంలో అయితే లేదు. కష్టపడేటటువంటి టాలెంట్ నీ దగ్గర ఉంది కాబట్టి ఫ్యాన్స్ కూడా బాగా పెరిగిపోయింటారు ఇప్పుడు గద్వాల్లో. తర్వాత గొర్లకాందొడ్డిలో అంతా కూడా చాలా కనిపించే సెల్ఫీ తీసుకుంటున్నారు చాలా మంది. అమ్మాయిలు కూడా తీసుకున్నారా? అట్లేం లేవు. ఓ